ప్రపంచంలో రాత్రి లేని దేశం ఉందా? ఉంటే ఎక్కడుంది? మీకు తెలుసా? అక్కడ చీకటి ఎందుకు ఉండదో తెలుసా? ప్రపంచంలో రాత్రి లేని దేశం ఉందా అనే ప్రశ్న చాలా మందిలో ఆసక్తిని చూపిస్తుంది. సైంటిఫిక్గా చెప్పాలంటే ఏ దేశంలోనూ సంవత్సరం పొడవునా రాత్రి లేని పరిస్థితి ఉండదు. అయితే ఆర్కిటిక్ సర్కిల్కు ఉత్తరంలో ఉన్న కొన్ని దేశాలలోని ప్రాంతాలలో వేసవి కాలంలో రాత్రి లేని ఒక అద్భుతమైన ప్రాంతాన్ని అక్కడి ప్రజలు అనుభవిస్తారు. దీనిని పోలార్ డే లేదా మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. ఆ సమయంలో సూర్యుడు అస్తమించకుండా రోజంతా ఆకాశంలో కనిపిస్తాడు. రాత్రి సమయంలో కూడా పగలు లాంటి వాతావరణం నెలకొంటుంది. ఈ అరుదైన దృగ్విషయం ఆర్కిటిక్ సర్కిల్కు ఉత్తరంలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతుంది. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, కెనడా, రష్యా, గ్రీన్లాండ్ వంటి దేశాలలోని కొన్ని ఉత్తర ప్రాంతాలు ఈ అనుభవాన్ని అందిస్తాయి. ఎగ్జాంపుల్గా చూసుకుంటే నార్వేలోని ట్రోమ్సో, స్వాల్బార్డ్ వంటి ప్రాంతాల్లో వేసవిలో సూర్యుడు అస్తమించడు. స్వాల్బార్డ్లో ఏప్రిల్ 20 నుంచి ఆగస్టు 22 వరకు రాత్రి లేకుండా నిరంతరం పగలుంటుంది. రేక్జావిక్లో రాత్రి కొంత చీకటిగా ఉన్నప్పటికీ ఉత్తర ప్రాంతాల్లో జూన్ నెలలో పూర్తిగా పగలు లాంటి వాతావరణం కనిపిస్తుంది. కెనడాలోని నూనావట్లోని ఈక్వాలుట్ వంటి ప్రాంతాల్లో మే నుంచి జూలై వరకు సూర్యుడు అస్తమించకుండా ఉంటాడు. అక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే భూమి తన అక్షంపై 23.5 డిగ్రీలు వంగి ఉండటం వల్ల ఈ దృగ్విషయం సంభవిస్తుంది. వేసవి కాలంలో ఆర్కిటిక్ సర్కిల్కు ఉత్తరంలో ఉన్న ప్రాంతాలు సూర్యుని వైపు ఎక్కువగా వంగి ఉంటాయి. దీని కారణంగా సూర్యుడు క్షితిజ రేఖ కంటే కిందికి దిగకుండా రాత్రి సమయంలో కూడా ఆకాశంలో తిరుగుతూ కనిపిస్తాడు. ఈ సమయంలో రాత్రి సమయంలో కూడా సాయంకాలం లేదా ఉదయం వెలుగులా కనిపిస్తుంది. ఈ మిడ్ నైట్ సన్కు వ్యతిరేకంగా చలికాలంలో ఈ ప్రాంతాల్లో పోలార్ నైట్ ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడు రోజంతా ఉదయించకుండా నిరంతరం చీకటిగా ఉంటుంది. అయితే రాత్రి లేని ఈ కాలంలో స్థానికుల జీవన విధానం ఎలా మారుతుంది అంటే స్లీప్ సైకిల్, రోజువారీ కార్యకలాపాలు ప్రభావితం అవుతాయి. చాలామంది ఈ సమయంలో ప్రకృతిని ఆస్వాదించడానికి బయటకు వస్తారు. అక్కడ పర్యాటకులు కూడా ఈ అరుదైన దృగ్విషయాన్ని చూసేందుకు ఆ ప్రాంతాలకు తరలి వస్తారు. అయితే మిడ్ నైట్ సన్ అనేది ఒక దేశం మొత్తంలో కాకుండా ఆర్కిటిక్ సర్కిల్కు ఉత్తరంలోని నిర్దిష్ట ప్రాంతాలకు మాత్రమే పరిమితం. ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని చూపిస్తుంది. శాస్త్రీయంగా కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ అనుభవాన్ని స్వయంగా చూడాలనుకునే వారు వేసవి కాలంలో ఆర్కిటిక్ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.